మమతా బెనర్జీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఏదైతే సందేశ్ ఖాళీ వ్యవహారం గుర్తుంది కదా, మహిళల్ని తన ఆఫీసులకు రమ్మని పిలిచేటటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఉదంతో వ్యవహారంలో సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల కేసులో మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని స్థానికులు భూములను ఆక్రమించుకున్న టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్ మీద ఆరోపణలు ఎదుర్కొంటుంటే పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆరోపణల నేపథ్యంలో షాజహాన్ని టీఎంసీ అయితే సస్పెండ్ చేసింది, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. కానీ అతన్ని సపోర్ట్ చేస్తూ అతన్ని మీదన అంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఇదే కలకత్తా హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. లైంగిక వేధింపులు, భూ కబ్జా, రేషన్ స్కామ్ తదితర ఆరోపణలతో నమోదైన 42 కేసులను విచారించమని కలకత్తా హైకోర్టు ఆదేశిస్తే ఆదేశాలని రద్దు చేయాలి, లోకల్ ప్రభుత్వంతో మేమే ఎంక్వైరీ చేస్తూ ఉంటే మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. దీని మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. షాజహాన్ షేక్ విషయంలో మీకు ఎందుకు అంత ఆసక్తి అంటూ బెంగాల్ ప్రభుత్వం ఆయన ప్రశ్నించింది. సందేశ్ ఖాళీ కేసులు విచారించి సిబిఐని తప్పించడం కుదరదని తేల్చి చెప్పింది. బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.